ప్రపంచంలో అత్యధిక యూత్ ఉన్న దేశం మన భారతదేశం. ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్తానంటే, ప్రజెంట్ ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ ఒక ధర్నా జరుగుతుంది నీట్ పరీక్ష లీకేజ్తోని. ఆ లీకేజ్కి కాక్రోచ్ జనతా పార్టీ ఒక సుప్రీంకోర్టు జడ్జి యువతని సిజేపీ అంటే కాక్రోచ్తో కొలిచినందుకు ఇన్స్టాగ్రామ్లో ఒక కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించింది. దాని ప్రభావం ఇప్పుడు దేశంలో ఉన్న ప్రతి ఒక్క యువత మీద పడ్డది. ఆ యువత ఇలా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నరేంద్ర మోదీకి సుక్కలు చూపిస్తారు. నేను ఒక్కటే విషయం చెప్తాను, ఏంటిదంటే మన లోపల ఎవరో చెప్తే మాత్రమే అగ్నిపర్వతం బద్దలు కావాలని చెప్పేసి లేదు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఆ బర్నింగ్ డిజైర్ ఎట్లా అంటే, ఎవడు ఇండియా నుంచి అమెరికాలో బతికేటోడు సుప్రీంకోర్టులో ఒక జడ్జి ఒక మాట అని చెప్పేసి ఆ మాట మీద కాక్రోచ్ జనతా పార్టీ క్రియేట్ చేసిండు, తోపు అయిపోయిండు. ఏది ఎక్కడో అమెరికా మన దేశంలో పుట్టి అమెరికాలో బతికేటోడు, అటువంటిదే ఉన్న దేశంలో పుట్టి వ్యతిరేకత ఒకరిని ప్రశ్నించాలంటే భయపడతాం, ఒకటి అడగాలంటే భయపడతాం, ఒకటి సాధించాలంటే భయపడతాం, ఇంక్లూడింగ్ యువత పాలిటిక్స్ రావాలంటే భయపడుతుంది. ఎందుకంటే చాలామందికి అవగాహన లేక కాదు, కంఫర్ట్ జోన్లో ఉండి